హల్లెలూయా. రైట్, ఈరోజు దేవుని యొక్క వాక్యంలోనికి మనం వద్దాం, వాక్య భాగంలోనికి వద్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి లేఖన భాగం. వాస్తవానికి ఈ మెసేజ్ నేను 7వ తేదీ 9వ నెల, అంటే పోయిన నెల 7వ తేదీని సిద్ధపరచుకున్నాను. ఈ వాక్యాన్ని సిద్ధపరచుకుని అంతా అయిపోయిన తర్వాత దేవుడు అన్నాడు, ఇది కాదు ఇంకోటి చెప్పాలన్నాడు. సో ఈరోజు నేను మళ్ళా చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, అది మాట్లాడు అన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి లేఖన భాగం తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుండి 6వ వచనం వరకు చదవండి. తిమోతికి రాసిన తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవ్వడును యుద్ధమునకు పోవునప్పుడు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడునూ యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. చాలా జాగ్రత్తగా గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యం మనతో ఇలా మాట్లాడుతుంది. తిమోతికి పౌలు గారు రాస్తూ ఆత్మీయమైన హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఎవరికి? తిమోతి అనే యవ్వన దైవజనునికి. ఎఫెసీ సంఘానికి తిమోతిని పరిచారకునిగా పంపించాడు పౌలు గారు. పరిచారకునిగా అక్కడికి పంపిస్తున్నప్పుడు, అయా తిమోతి, నీవు ఆ పరిచర్యలో ఉన్నప్పుడు ఇంకో మాట అంటాడు చూడండి, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. హల్లెలూయా. అంటే శిష్యులను తయారు చేయి అంటున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? తిమోతికి చెప్తున్నాడు. పౌలు గారు తిమోతికి చెప్తూ ఏమన్నాడు? నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కలిగిన వారిని ఏర్పాటు చేసుకో అంటున్నాడు. ఎవరిని? అక్కడ సామర్థ్యం ఒకటే పనిచేసిందంటే కాదు, ఇంకేమన్నాడు? సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులు. ఎవరినంటండి? నమ్మకమైన మనుష్యులు. హల్లెలూయా. నమ్మకమైన వారు.
దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆ మాటలు చెప్పిన తర్వాత ఇంకో మాట అన్నాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. ఏం చేయాలంటున్నాడు? శ్రమను అనుభవించు. ఇక్కడ క్రైస్తవులను దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ లోకంలో ఉంట క్రైస్తవులు క్రీడాకారుల వంటి వారంట. అమ్మా, ఎవరు? క్రీడాకారులు అంటే పోటీలో పాల్గొనేటువంటి వారు. పోటీలో పాల్గొనేటువంటి వారు. క్రీడాకారులు అంటే ఎవరు? ఆటలాడేవారు కాదు. ఆటలు ఆడడం వేరు, క్రీడలలో పాల్గొనడం వేరు. అర్థమవుతుందా? అందుకనే పేపర్లో మనకి వీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు క్రీడాకారులను సంబోధిస్తారు. ఎందుకంటే వీరు పోటీలో పాల్గొంటారు. పోటీ అంటే అర్థమవుతుంది కదా, ఎవరుంటారు? ఒక్కళ్ళు ఉండరు అక్కడ కదా. ఎంతమంది ఉంటారు? కొన్ని వందల మంది ఉంటారు, కొన్ని వేల మంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఏం చేయాలి? గెలిస్తేనే మనం ఎక్కడ నిలబడతాం? మంచి పొజిషన్లో నిలబడతాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆయన, మనము ఈ లోకంలో క్రీడాకారులమైతే పోటీలో ఉన్నాము అని గుర్తెరగాలి, పోరాటములో ఉన్నాము అని గుర్తెరగాలి. క్రీడాకారుడు కంఫర్ట్ జోన్ ఎప్పుడు తీసుకోడు, గుర్తుపెట్టుకోండి. కంఫర్ట్ జోన్ అంటే అన్నీ బాగుండాలి, అన్నీ బాగుంటేనే నేను పోరాడతా, అన్నీ బాగుంటేనే నేను నిలబడతా, అన్నీ బాగుంటేనే నేను కూర్చుంటా అంటే కుదరదు. తెలుసా? పోటీల్లో పాల్గొనేటువంటి వారు ఎలా ఉండాలో అన్నిటి మీద ఏముంటుంది? వాడికి రిస్ట్రిక్షన్ ఉంటుంది. రాయ్, ఇదే తినాలి, ఇది తినద్దు. ఒకవేళ తింటే వాడు టెస్ట్ చేస్తాడు. ఒకవేళ ఆ టెస్ట్లో దొరికితే ఏమైపోతాడు? ఎలిజిబిలిటీ ఉండదు వాడికి. కాబట్టి ఎలా పడితే అలా ఉండడానికి వీల్లేదు. క్రైస్తవుడంట జీవితాంతం క్రీడాకారుడేనంట. హల్లెలూయా. ఎలా అంటాడు? కంఫర్టబుల్ జోన్స్ వెతుక్కోకమాకండి. కంఫర్ట్గా ఉండాలి, నేను అన్నిటి బాగుండాలి, అన్నిట్లో ఖచ్చితంగా ఉండాలి. ఇలా ఉంటేనే నాకు క్రైస్తవ్యం అంటే మీరు వేస్ట్. వదిలేసి వెళ్ళిపోవచ్చు క్రైస్తవ్యాన్ని. పోరాటం ఉంటేనే క్రైస్తవుడు. పోరాటం లేకపోతే క్రైస్తవుడు ఎలా అవుతాడు? పోరాటం లేకపోతే క్రైస్తవుడు కాలేడండి. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు ఇలా మాట్లాడతారు. 9వ అధ్యాయం తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో 24వ వచనం నుండి చూడండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే ఒక నిమిషం ఆగయ్యా. ఏందంట? పందెపు రంగమందు పరిగెత్తువారు అనేకులు ఉంటారంట. అంతగా రన్నింగ్ రేసులో పరిగెత్తిన వాళ్ళందరికీ మనం మెమెంటో ఇస్తామా? ఈరు ఎవరికి ఇస్తారు అమ్మా? అది లాంగ్ రన్ అయినా, షార్ట్ రన్ అయినా, 100 మీటర్లు అయినా, 400 మీటర్లు అయినా, 1000 మీటర్లు అయినా, ఎవడైతే గెలుస్తాడో వాడే ఫస్ట్. అంతేనా కాదా? అంతేనా? మన వాళ్ళు సామెతల గ్రంథం ఎగ్జామ్ రాశారు. సామెతల గ్రంథం ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్లో దాదాపుగా 24 మంది పాలుభాగస్తులయ్యారు. ఎంతమంది? కానీ 24 మందిలో ఫస్ట్ మార్క్ వచ్చింది ఒకళ్ళకే. అర్థమవుతుందా? ఎంతమందికి వచ్చింది? ఫస్ట్ మార్క్ ఒకళ్ళకే. అందరికీ ఫస్ట్ మార్క్ వచ్చిందంటే రాదు. ఎందుకంటే అక్కడ అంటున్నాడు ఆయన, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెడతారు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా?
పరిగెత్తేటప్పుడంట ఎట్లా పరిగెత్తారంటే, ఎక్కడికి వెళ్తున్నావు? ఆటల పోటీలో పాల్గొనడానికి. ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిద్దా? చూద్దాం, చాలామంది ఉన్నారుగా. అక్కడేమన్నాడు తెలుసా పౌలు గారు? ఎక్కడికి వెళ్తున్నావు? ఆటల పోటీలకి. ఫస్ట్ ప్రైజ్ ఖచ్చితంగా నాకే వచ్చింది అని చెప్పాలంట. హల్లెలూయా. ఏం చెప్పాలా? ఏమన్నాడు చూడండి, కింద చదవండి. అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. హల్లెలూయా. ఎంతో మంది పోరాడుతున్నారు అక్కడ. ఈ పోరాటంలో అంట పరిగెత్తేవాడంట బహుమానము నాకే రావాలి అన్నట్టు పరిగెడతాడంట. ఎలా పరిగెడతాలా? బహుమానము నాకే రావాలి. అందుకనే పోరాటం క్రైస్తవులకుంది పోరాటం. క్రైస్తవుడు జీవితాంతం పోరాటంలో ఉంటాడు. యేసన్న గారు ఒక చక్కటి పాట రాశాడు. ఏమని రాశాడు? పోరాటం, ఆత్మీయ పోరాటం, ఎప్పటిదాకా? చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోచున్నాను సిలువను మోసుకొని. ఎక్కడికి? నా గమ్యస్థానానికి. ఆగిపోవడానికి కాదంట. ఎక్కడికి వెళ్తున్నావు? గమ్యస్థానం వైపు. సిలువను మోసుకుంటూ పోరాటం చేస్తూ వెళ్ళాలి. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అమ్మ నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని చాలామంది పడిపోతూ ఉంటారు. ఎందుకు పడిపోయారంటే శ్రమలు ఎక్కువ వచ్చినాయి, ఇబ్బందులు ఎక్కువ వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కష్టం వచ్చింది, అనేకమైన సమస్యలు వచ్చాయి. కాబట్టి ఏమైంది? అందుకని నాకు ప్రార్థన తగ్గిపోయిందన్న, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. సమస్యలు ఎక్కువైపోయినాయి అన్న, ఏం చేయమంటావు? బాధలు ఎక్కువైపోయినాయి. బాధలు ఎక్కువయ్యే కొద్దీ నువ్వు ఇంకా బహుమతి పొందినట్లుగా నిలబడాలి. హల్లెలూయా. అందుకనే పోరాటంలో దేవుడు ఎందుకు నిలబడతాడు? ఊరికనే కాదు. మనం అనుకుంటాం మనమేం పరిగెడతాంలే, మనమేం చేస్తాంలే, మన వల్ల ఎక్కడ ఇద్దరు అనుకుంటాం. మోషే కూడా అదన్నాడు. మోషే వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వాళ్ళ గురించి ఫరోతో చెప్పానంటే కుదరదండి. నేనెవరిని? నేను నత్తోండి, నేను సరిగా మాట్లాడలేను, నేను సరిగా పలకలేను, నువ్వేది చెప్పినా నేనేం చేయలేను అని అంటే, మనిషికి తల్లి గర్భములోనే అవయవ నిర్మాణం చేసింది ఎవరో తెలుసా? నేనే. ఉన్నత్తోడువో కాదో, మాట్లాడగలవో లేదో, ఇది ఎవరికి తెలుసు? నాకు బాగా తెలుసు. కాబట్టి నువ్వు వెళ్ళు, నీకు బదులుగా అహరోన్ అక్కడ నిలబెడతా అని చెప్పాడు. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏం చేస్తాం? తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు అంటున్నాడు, అయ్యా ఆ తప్పించుకునే సమయం అంతా అయిపోయింది, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు తెలుసా? పందెపు రంగముందున్నావు. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? అది అయిపోయిందండి. ఇంకా సాకులు. నువ్వు రక్షణలోనికి రాకముందు ఏందయ్యా అమ్మ రావచ్చు కదమ్మా, నాకు కుదరలేదన్నా, నా రక్షింపబడిన తర్వాత యు ఆర్ ఆన్ ది బ్యాటిల్, యుద్ధ రంగంలో ఉన్నావు నువ్వు. అంటే ఏం చేయాలి? డేయ్ రా అంటే కత్తి తీసుకొని రావాలి వెంటనే. అర్థమవుతుందా? ప్రార్థనకి రా అంటే వెంటనే రావాలి, దేవుని ఎదుట నిలబడాలి, మన బాధ్యతను మనము నెరవేర్చాలి. దేవుడు ఒక సైన్యములో ఒక బిడ్డగా నిన్ను దేవుడు పెట్టాడు. నువ్వు కత్తి విదల్చాల్సిన సమయంలో కూర్చొని పడుకుంటే, కత్తి విదల్చాల్సిన సమయంలో పడుకొని నిద్రపోతూ ఉంటే, అందుకనే అంటున్నాడు మీరు క్రీడాకారులు, పోరాటంలో ఉన్నారు. ఈ పోరాటం అప్పటికొచ్చి అప్పటికి ఆగిపోయేది కాదు. ఆ పోరాటం చివరి శ్వాస వరకు మనం కొనసాగించాలి. రన్నింగ్ అవ్వాలి అది. అంతేగాని అలసిపోయాను, పడుకున్నాను, నిద్రపోయాను, కుదరలేదు, ఇది అప్పుడు ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? బ్యాటిల్లోకి రాకముందు. నువ్వు క్రీడాకారుడికి పేరు ఇచ్చావు కదా, ఆ పేరు ఇవ్వక ముందు ఇచ్చిన తర్వాత పోరాటమే. ఈ పోరాటంలో ఏం చేయాలి? క్రైస్తవుడు నిలబడాలి. హల్లెలూయా. అమ్మా ఏం చేయాలా? క్రైస్తవుడు నిలబడాలి. అందుకని నేను అంటాను మనం పోరాటంలో ఉన్నాం. ఇంకేమన్నాడు? కొంచెం కిందకు చదవండి.
మరియు మరియు పందెమందు పోరాడు ప్రతివాడు వాడు అన్ని విషయముల యందు ఏంటంట అన్ని విషయముల యందు మితముగా ఉండును వారు ఉండడు ఒక నిమిషం. ఏంటంట? పందెమందు పోరాడువాడు అన్ని విషయములలో ఎలా ఉండాలి? మితంగా ఉండాలి. ఎలా ఉండాలా? అయ్యా, నీకు షుగర్ వచ్చింది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకు షుగర్ వచ్చింది అని చెప్పిన ఒక అరకిలో అల్లురై మైసూరు పాకులు తిని నాకు షుగర్ తగ్గలేదంటే ఎట్ట తగ్గిద్దా? చెప్పండి, తగ్గిద్దా? తగ్గదు. అది మాత్రం తగ్గాల. యేసుక్రీస్తు నన్ను స్వస్థపరచలేదు. ఇది మాత్రం తగ్గదు. ఏది? లోపల కేడు ఏమాత్రం తగ్గదు, కానీ ఇది మాత్రం తగ్గాలనే అనుకుంటాం మనం. అందుకనే ఆయన అంటున్నాడు, పందెమందు పోరాడు ప్రతివాడు మితముగానే ఉండాలి. ఎలా ఉండాలి? కంట్రోలింగ్లో ఉండాలంట. కంట్రోల్లో ఉండాలంట. ఈ కంట్రోలింగ్లో మనం లేకపోతే ఖచ్చితంగా పరిగెత్తే విషయంలో 4 అడుగులేసి పడిపోతాం. అవునండి, 4 అడుగులేసి పడిపోతాం. సో గత ఒలింపిక్స్లో అనుకుంటాను ఒక రెజ్లరు లేడీనా జెంట్ నాకు తెలియదు, ఒక రెజ్లరు ఉండాల్సిన వెయిట్ కంటే అరకిలో ఎక్కువ ఉందంట. ఎంత? ఉండాల్సిన వెయిట్ కంటే నాకు తెలియదు, అది కూడా నాకు తెలియదు, అంటే 0.7 మరి 5 తెలియదు, అంటే 700 గ్రాములు 100 గ్రామ్స్ అంట. అంటే 57 కిలోల 57 కిలోల పోటీ, 57 కేజీలే ఉండాలి ఆటగాడు, అంతకు మించి ఉండకూడదు అనమాట. 57 కిలోల వెయిట్ ఉండి పోరాటం చేయాలి. ఆ రెజ్లర్స్ అలానే ఉండాలి. ఆ వెయిట్ కనుక ఏమాత్రం పెరిగిందనుకో వాళ్ళు ఇన్ఎలిజిబుల్, వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అందుకని ఆమెని ముందు రోజు గెలిచింది, రేపు సెమీఫైనల్స్, ఇంకా ఏం లేదు మనకే పథకం అని మన వాళ్ళందరూ డబ్బా కొట్టేసారు, అంతా అయిపోయింది. తర్వాత ఆమెను వెయిట్ చెక్ చేస్తే ఆమె 57 కేజీల 100 గ్రాములు ఎక్కువ ఉందంట. ఎంత? 100 గ్రాములు. ఏం చేశారు తెలుసా? అండ్ నెక్స్ట్ సెమీఫైనల్స్ ఆమె పోరాడాల్సినటువంటి వారిని విజేతగా ప్రకటించేసి ఈమెని ఏం చేశారంటే డిస్క్వాలిఫై చేశారు. కారణం ఏంటి? ముందు రోజు మ్యాచ్ గెలిచిన సందర్భంగా ఆమె కొంచెం ఎక్కువ తినిందంట. ఏంటి? కొంచెం ఎక్కువ తినిందంట. మిత్తము. సంతోషం వచ్చిన, శ్రమ వచ్చిన, ఇబ్బంది వచ్చిన, బాధ వచ్చిన ఈ ఆటగాడు ఎలా ఉండాలి తెలుసా? మితంగానే ఉండాలి. క్రీడాకారుడు ఎలా ఉంటాడు? మితంగానే ఉండాలి. కాబట్టి మనం కూడా సమస్యలు మన ముందున్నప్పుడు, పరిస్థితులు మన ముందున్నప్పుడు ఎలా ఉండాలంటే అన్కంట్రోల్డ్గా ఉండకూడదు, అతిగా ఆలోచించడం ఉండకూడదు. ఎందుకో తెలుసా? నీవు అతిగా ఆలోచన చేసావు అనుకోండి, దేవుడు నీ ఎడల కలిగిన తన ప్రణాళిక వ్యర్థమైపోద్ది. మితంగా ఉండాలి. అంటే మితంగా ఉన్నట్టు ఒక్కటే మార్గం. అన్నిటిని ఎవరికి అప్పగించాలి తెలుసా? దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. ఎవరికి అప్పగించాలి? అందుకనే ఒక క్రీడాకారుడు కనుక వెళ్ళాడంటే, ఒలింపిక్స్లోనే అలాంటి వాటికి వెళ్ళాడంటే, వాళ్ళకి ఒక డైటీషియన్ ఉంటాడు, వాళ్ళకి అన్ని చెక్ చేసేవాడు ఉంటాడు, ఫిజిషియన్ ఉంటాడు, అప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వైద్యులు ఉంటారు, అందరినీ అరేంజ్ చేసి పంపిస్తారు. ఎందుకంటే అతడు తన దేశానికి ప్రతిష్ట కాబట్టి. మరి మనమెవరు? మనము మన దేవునికి మనం ప్రతిష్ట. హల్లెలూయా. నిన్ను బట్టి దేవుడంట గర్వపడతాడంట, నిన్ను బట్టి దేవుడు సంతోషపడతాడంట. చూసావా? నా కుమారుడు, నా కుమార్తె ఎలాగా సెల్ఫ్ కంట్రోల్ కదా ఉన్నారో, దేవుడు నిన్ను బట్టి సంతోషించి గర్వపడే విధంగా మనం ఉండాలి. అందుకనే నియమము ప్రకారము మనము పోరాడాలి. మన పోరాటం ఎలా ఉండాలి?
చెప్పండి గట్టిగా, ఎలా ఉండాలి? నియమము ప్రకారము పోరాడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికల నుంచి ఒక మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13-14. సహోదరులారా, నేనిది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి. ఏందంట అమ్మ చెప్పండి, ఏందంట? వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలని గురి యొద్దకే పరిగెడుచున్నాను. హల్లెలూయా. ఏడగంట వెనుకున్నవి మరచి ముందున్నవి పొందుకొనుటకు, ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. అవును, మన ఆత్మీయమైన జీవితంలో అనేక సార్లు మనం పడిపోయి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు, కష్టపడి ఉండొచ్చు, ఇబ్బంది పడి ఉండొచ్చు. కానీ వెనుకున్నవన్నీ కూడా ఏం చేయాలి? మరిచిపోవాలి. ఏం చేయాలా? వెనుకున్నవి ఏం చేయాలా? మర్చిపోవాలి, విడిచిపెట్టాలి. వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టాలి. నిన్ను ఇబ్బంది పెట్టేదాన్ని విడిచిపెట్టాలి. నీకు ఒకవేళ ఆటంకాలు కలుగు చేస్తున్నట్టు వాటిని విడిచిపెట్టాలి. లోకమును, దాని యొక్క స్నేహమును విడిచిపెట్టాలి. అన్నిటిని విడిచిపెట్టి ఏం చేయాలంట? ముందున్న వాటి కొరకు ఏం చేయాలి? వేగిరపడాలి. హల్లెలూయా. అంటే ఈ వేగిరపడ్డం అంటే ఏంటమ్మా? ఏం చేయాలి? వేగిరపడ్డం అంటే తొందరపడాలి. ఏం చేయాలి? తొందరపడాలి. తొందరపాటును అంటే దేవుని దగ్గర మనము పోరాడే విషయంలో ఎలా ఉండాలంటే ఒక శ్రేష్టమైన నియమాన్ని మనం కలిగి ఉండాలి. ఈ నియమంలో మొదటి పాయింట్ ఏంటంటే వెనుకున్నవి మర్చిపోవాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలా? చెప్పండి గట్టిగా, మీ పక్కన ఉందో చెప్పండి. నీవు వెనుక ఉన్నవి మర్చిపోవాలి. అంటే ఫెయిల్యూర్స్ ఏం చేయాలి? మర్చిపోవాలి. ఏం చేయాలి? ఒకానొక ఆయన అంటే రాజు పేరు నాకు సరిగా ఐడియా లేదు, అందుకని చెప్తున్నా. ఒకానొక ఆయన ఒక శత్రువు తనను తరుముతా ఉన్నాడని పరిగెడుతూ ఒక గుహలోకి వెళ్ళిపోయాడంట. ఒక గుహలో దాక్కున్నాడంట. అతడు ఆ గుహలో దాక్కుని ఆలోచిస్తూ ఉన్నాడంట, ఏంటి నా బ్రతికిలా అయిపోయింది? నేను ఎన్నిసార్లు యుద్ధం చేసినా ఈ శత్రువును గెలవలేకపోతున్నానేంటి? ఎందుకని నేను గెలవలేకపోతున్నాను? ఎందుకు నేను ఓడిపోతున్నాను అని అతడు ఆలోచన చేస్తూ బాధపడుతూ ఉన్నప్పుడంట అతడు ఆ గోడ కనుక గుహలో దాక్కున్నాడు. గోడ దగ్గరంట ఒక చీమ ఒక గోధుమ గింజను తీసుకొని గోడ ఎక్కుతుందంట. ఒక చీమ దేని తీసుకొని? గోధుమ గింజను తీసుకొని గోడ ఎక్కుతుంది. ఇది గోడ ఎక్కే సమయంలో కొంచెం దూరం ఎక్కుతుంది, పడిపోతుంది, ఎక్కుతుంది, పడిపోతుంది. ఇలా దాదాపుగా 16 సార్లు అది దాని ప్రయత్నాన్ని మానుకోలేదు. 17వ సారంట ఆ గోధుమ గింజను తీసుకుని గోడను విజయవంతంగా దాటిందంట. హల్లెలూయా. అది చూడగానే అతని మైండ్లోకి ఒకటి వచ్చింది. ఏంటో తెలుసా? ఈ చీమ ద్వారా దేవుడు నాకు ఉన్నతమైన పాఠాన్ని నేర్పించాడు. ఏంటా పాఠం? ఎన్నిసార్లు పడిపోయినా మరొకసారి తప్పకుండా ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన పోరాటంలో ఏమంటే మనమే అనుకుంటే అబ్రహాము ఎంతగా నలిగిపోయి ఉంటాడండి తన పోటీలో.
అరే నేను అన్నిట్లో బాగానే ఉన్నాను, చెప్పిందని చెప్పినట్టు చేయకుండా ఆయన ఎందుకు ఇంకా టైం వేస్ట్ చేస్తున్నాడు? ఎన్ని సంవత్సరాల పోరాటం? 24 సంవత్సరాల పోరాటం. ఎన్ని సంవత్సరాలు? 1 కాదు 2 కాదు, 24 సంవత్సరాలు. 24 సంవత్సరాల పోరాటంలో అతడు చాలాసార్లు అనుకున్నాడు, దేవా ఆశను నెరవేర్చు. జరగడం లేదు. ఒక సమయం వచ్చింది, ఆ సమయానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? తన కార్యాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వెనకున్నవి ఏం చేయాలి? మర్చిపోవాలి. వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి, పరిస్థితులు బలహీనమవుతూ ఉంటాయి. పోటీల్లో పాల్గొన్న ఫస్ట్ రోజే ఫస్ట్ ప్రైజ్ మనం కొట్టాం, ఇబ్బందులు వస్తాయి. అందుకని క్రీడాకారుడు అని చెప్పాడు దేవుడు. నువ్వు ఓడిపోతున్నాను వెనుకకు తిరగమాకు, ఓడిపోతున్న కొలది మరి ఎక్కువగా ప్రయత్నం చేయి అంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఏం చేయాలంట? వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అమ్మా ఎలా ఏం చేస్తున్నాడంట? పడిపోయినా ఎక్కడికి వెళ్తున్నాడు? గురి యొద్దకే పరిగెత్తాలి, గురి యొద్దకే పరిగెత్తాలి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, గురి యొద్దకు పరిగెత్తే క్రమాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఒకసారి నేను బలహీనతలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట అంటే, ఏంటి ప్రభు అసలు ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి ఏంటి అని దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ మాటను మీరు చూడాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 కొరింథీ అనుకుంటా. 2 కొరింథీ చూడండి. అవునండి, 2 కొరింథీ 4వ అధ్యాయం 16, 17, 18 చదువుతారా? కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక. వీటినంట అదృశ్యమైన వాటిని. నీ కళ్ళ ముందు కనబడేదాన్ని ఎందుకయ్యా నువ్వు ఆలోచిస్తావు? దేవుడు మాట్లాడిందండి. అలానే ఉంటాయి పరిస్థితులు. అంటే నీకు ఎప్పుడు బాగుంటాయి అనుకున్నావా ఏంటి? ఉండవు, అలానే ఉంటాయి. నువ్వు అనుకున్నట్టుగా ఉంటే ఇంకేమి అన్నాడు ఆయన. అంటున్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు. ఎంతంట? క్షణమాత్రముండు. మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ కలుగుతున్న కొలది విశ్వాస సంబంధమైన భారం ఎక్కువ అవుతుందని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ నలిగితేనే కదా లోపటి నుంచి ఒకటి వచ్చేది బయటికి, అంతే కదండి. మనం బాహ్యంగా సుఖపడతా ఉన్నాం అనుకోండి, లోపల ఆత్మ కూడా ఏమైపోయింది అంటే ఏమైపోయింది? పడుకోలే,
పర్వాలేదులే. తీరికగా చేసే భక్తికి అలవాటు అయిపోతాం మనం. ఎక్కడ? ఇది నలగకపోతే, ఏది ఈ శరీరం కనుక నలగలేదనుకోండి, తీరికగా చేసే భక్తి. దేవుడు అంటున్నాడు మెలకువగా ఉండి భక్తి చేయమంటున్నాడు. తీరిగ్గా ఉండి భక్తి చేయకూడదు. నాకన్నీ ఇబ్బందులే, కష్టాలే, బాధలే, అయినా దేవుడే ముఖ్యం. హల్లెలూయా. అక్కడికి వెళ్తాను నేను. నాకు ఇబ్బందులే, బాధలే, ఇప్పుడు కాదులే, మరోసారి చూసుకుందాం. ఇది కాదు లెక్క, ఇది కాదు లెక్క. నాకు ఇబ్బంది, బాధ, సమస్య, దుఃఖం, లోపలంతా ఒళ్ళు ఒప్పుకోవటంలా, అయినా నేను దేవుని మందిరానికి వెళ్తా. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఆయన అంటున్నాడు అందుకనే పైన ఉన్నటువంటి భారము ఇది చులకని శ్రమ. ఎంత ఈజీగా కొట్టేశాడండి పౌలు గారు. ఎంత ఈజీగా కొట్టేశాడు. ఎంతమంది కొట్టారు తెలుసా ఆయన్ని, ఎంతమంది తిట్టారు తెలుసా, ఎంతమంది భయంకరంగా మాట్లాడారు తెలుసా. ఎన్నోసార్లు అతడు ఉపవాసాలు ఉన్నాడు, ఎన్నోసార్లు నలుగు కొట్టబడ్డాడు, పస్తులున్నాడు, తినడానికి ఏమీ దొరకక కొన్ని రోజుల పాటు సముద్రంలో ఉన్నాడు, దీవుల్లో ఉన్నాడు. వందల సార్లు వాక్యం దాదాపుగా 1 తక్కువ 40 కొరడా దెబ్బలంట ఆయన ముమ్మారు తిన్నాడంట. ఎన్నిసార్లు? 3 సార్లు తిన్నాడంట. దెబ్బలు తిన్నాడు. ఎందుకంటే అదానంతటిని ఒక మాట అంటాడు, మా చులకని శ్రమ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సేవలో ఇబ్బందులు వచ్చినాయని, పోరాటంలో ఇబ్బందులు వచ్చినాయని, ఆత్మీయమైన జీవితంలో ఇబ్బందులు వస్తాయని, అనేకమైనటువంటి పరిస్థితులు మన ముందు ఉంటున్నాయి. అనుకున్నది ఏది నెరవేర్చబడలేదని, పెట్టిన ప్రతి అప్లికేషన్ తిరస్కరించబడుతుందని అనుకుంటున్నావేమో. ఐ డోంట్ నో, బట్ పోరాటం చేయాల్సిందే. హల్లెలూయా. అమ్మా ఏం చేయాలి? పోరాటం చెయ్యాలి. వెనక్కు వెళ్ళే విధానం నేర్చుకోవద్దు, తిరిగిపోవద్దు. చాలామంది వెనకకు తిరుగుతున్నారు. నిజమే, వెనక చూస్తే చాలా బాగుంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ప్రతి ఒక్కటి అవును, నువ్వు అనుకున్నది నెరవేర్చబడి, నువ్వు అనుకున్నది జరిగింది, నువ్వంతా అయింది, కానీ అది నిత్యము కాదు. అదేంటిది? అనిత్యమే. అది పాడైపోయేది, అది నిలబడేది కాదు. దేవుడు అంటున్నాడు నీకు నేను ఇచ్చేది పాడైపోయేది కాదు, ఇచ్చేది దేన్ని ఇస్తున్నాను? నిత్యము నిలిచేది ఇస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అందుకనే కొంత ఇబ్బంది, అందుకనే కొంత శ్రమ, అందుకనే కొంత పోరాటం, అందుకనే ఇలాగా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ముందున్న వాటి కొరకు మనం ఏం చేయాలి? వేగిరపడాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలి? వేగిరపడాలి. మరి పోరాటం ఏమైనా మనుషులతోనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆయన ఏమంటాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని. ఎవరితో అంట? శరీరులతో కాదు గాని. ఎవరితో అంట? శరీరులతో కాదు గాని. మరి ఎవరితో అంట? ప్రధానులతోను. అమ్మా, ప్రధానులతోను. ఎవరితో అంట? ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. హల్లెలూయా. ఎవరితో అంట? చెప్పండి, మన పోరాటం ఎవరితో? ఈ ఆత్మీయమైన పోరాటం ఎవరితో? కనపడనటువంటి, చెప్పండి అమ్మా, శత్రువు ఎదురుగా కనబడాడు అనుకోండి, ఆ నెట్టైనా కొట్టవచ్చు, దానికి తగ్గట్టుగా బలాన్ని సమకూర్చుకోవచ్చు, దానికి తగ్గట్టుగా ఏదో విధంగా ఆయుధాలు సమకూర్చుకోవచ్చు. కానీ మనం పోరాడున్నది ఎవరితో అంట? కనబడనటువంటి శత్రువుతో. ఎవరితో? చెప్పండి అమ్మా గట్టిగా, ఎవరితో? మొన్న మనకి కరోనా వచ్చింది 2020 మార్చి 22వ తేదీన మనకి అంతా బ్లాక్ చేశారు. కరోనా వస్తే మీరందరూ ఏం చేశారు?
ఇళ్ళలో కూర్చోన్నావా? అంతేనా? ఏం చేశారండి అమ్మా? బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మూతికి ఏముండాలి? 1 కాదు, 2 కాదు, 3 కూడా వేసుకున్న వాళ్ళు ఉన్నారా? నేనైతే వేసుకున్నా, మీరు వేసుకున్నారని నాకు తెలియదు, కానీ నేను 3 మాస్కులు వేసుకున్నా. మూతికేమో మాస్క్, చేతిలో ఏమో శానిటైజర్ డబ్బా కదా. ఎక్కడికి వెళ్ళినా ఇదే తంతు, ఎక్కడికి వెళ్ళినా ఇదే. ఎవరితోన్నా మాట్లాడాలంటే భయం. మాట్లాడినా ఎలా మాట్లాడాలి? మాస్క్తోనే మాట్లాడాలి. ఎంత దూరం ఉండాలి? పిల్ల లేదు, భార్య లేదు, భర్త లేడు, అమ్మ లేదు, నాన్న లేదు, అక్క లేదు, చెల్లెళ్ళ, ఎవడైనా సరే 6 అడుగుల దూరం ఉండాలి. దూరం ఉండే మాట్లాడుకోవాలి. అంటే ఎంత భయంకరమైన స్థితి. ఎందుకురా అంటే కనబడనటువంటి ఒక క్రిమి వలన. ఎందుకండి? కనబడనటువంటి ఒక క్రిమి, ఒక వైరస్. ఇది కనబడిద్దా? కనబడద్దు. శరీర సంబంధమైన పోరాటమే ఇలా ఉంటే మరి ఆత్మ సంబంధమైన పోరాటం ఎలా ఉంటుంది? శరీర సంబంధమైన దానికి నువ్వు 3 మాస్కులు వేసుకుంటే ఆత్మ సంబంధమైన దానికి ఏమెయ్యాలి? పోరాటం చెయ్యాలంటే నియమం ఉండాలి. ఎలా పడితే అలా నువ్వు రన్నింగ్ చేయాలి. నువ్వు పరిగెత్తే పందెంలో పాల్గొనాలి. నువ్వు పరిగెత్తే పందెంలో పాల్గొనాలి అంటే అమ్మా, పాల్గొనాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా? దానికి తగ్గట్టుగా నీ బట్టలు వేసుకోవాలి, దానికి తగ్గట్టుగా షూ తీసుకోవాలి, దానికి తగ్గట్టుగా పోరాటం చేయాలి, ప్రయాసపడాలి, కంట్రోల్లోకి రావాలి, శక్తిని సమకూర్చుకోవాలి. నీవు పరిగెత్తడానికి వీలుగా నీ శరీరాన్ని సిద్ధపరచాలి. నియమం అంటారు దాన్ని. ఏంటిది? నియమం. అది లేకుండా నీవు పోరాడదు. నియమం ప్రకారమే పోరాడాలి. నీ పోరాటంలో ఎలా పడితే అలా పరిగెడితే, ఎలా పడితే అలా వెళ్తే నువ్వు పోరాడలేవు, పడిపోతావు మధ్యలోనే. అందుకే నేను అంటున్నాడు, నియమం ప్రకారమే మనము పోరాడాలి. ఆ నియమం ఏంటంటే మనల్ని మనము అదుపులో ఉంచుకోవడం. ఈ నియమాన్ని మనం తెలుసుకోవడం. ఎందుకు మనం కొన్నిటిని పొందుకోలేకపోతున్నాం? ఎందుకు మనం వెనుకబడిపోతున్నాం? ఎందుకు మనం కొన్ని విషయాల్లో దిగజారిపోతున్నాం? ఎందుకు మనం ఊరికి అపవాదికి బానిసలైపోతున్నాం అంటే వాక్యం అంటుంది, నీవు పోరాడున్నది మనుషులతో కాదు. ఎవరితో? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో నీవు పోరాడుతున్నావు. మరి వాటితో పోరాడాలంటే నువ్వేం చేయాలి? నియమం ప్రకారం పోరాడకుంటే ఏం రాదు? చెప్పండి. నియమం ప్రకారం పోరాడకపోతే ఏం రాదు? జయము రాదు, గెలుపు రాదు. గెలుపు రాకపోతే మనలో ఏమొస్తుంది? నిరాశ వస్తుంది, నిస్పృహ వస్తుంది, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది. కొన్ని రోజులకి ఏం దేవుడు ఏం చేస్తున్నాడు, నేను ఎంత ప్రయాసపడినా, ఎన్ని చేసిన, ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు నాకు విజయాన్ని ఇవ్వకపోతే నేనేం చేయను ఇంకా అని నిరాశ వచ్చేస్తుంది. అందుకనే పోరాటం చెయ్యాలి. కానీ ఎలా చేయాలి? నియమం ప్రకారమే చెయ్యాలి. హల్లెలూయా. అమ్మ, ఎలా చేయాలి? నియమం ప్రకారం. పరిగెత్తేవాడు షూ వేసుకొని పరిగెత్తాలి. చెప్పులతో పరిగెడతానంటే ఒప్పుకోరు. పరిగెత్తేవాడు సూట్ వేసుకొని పరిగెడతానంటే ఒప్పుకోరు. పరిగెత్తేవాడు ఎలాంటి పడితే అలాంటి షూ వేసుకొని పరిగెట్టగలడా అంటే పరిగెట్టలేడు. మరి ఏముండాలి? రన్నింగ్ చేయడానికి వీలుగా ఉండే షూనే ఉండాలి. ఎలా పడితే అలా వెళ్తానంటే కుదరదు. నియమము. నీవు పరిచర్య చేసే విషయంలోనైనా, దేవుని దగ్గర ఉండే విషయంలోనైనా, ఆత్మీయమైన జీవితంలోనైనా నియమమే ఉండాలి. హల్లెలూయా. అమ్మ, ఏముండాలి? నియమము లేకపోతే గెలవలేవు. ఇదే చెప్పండి పక్కనతో. నియమము లేకపోతే గెలవలేవు. అందుకని మనమే ఉండాలి? నియమములో ఉండాలి. ఏంటా నియమం అనే దాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా తెలియపరిచాడు. ఏమంటున్నాడు? మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ,
అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. దీంతో పోరాడుతున్నామంట, వేటితో పోరాడుతున్నామంట? అంధకార సంబంధమగు లోకనాథులతో దురాత్మల సమూహములతో పోరాడుతున్నామంట. కాబట్టి ఆపద్దినమందు ఒకానొక దినము రాబోతుంది. యు హ్యావ్ టు ఫైట్. నీవే నిలబడాలి, నీవే యుద్ధం చేయాలి. ఆ యుద్ధం చేసే సమయాన్ని వాక్యం ఏమనిందంటే ఆపద్దినమందు అని చెప్పింది. అంటే ఆ బ్యాటిల్ నీ దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు ఎదుర్కొనేటప్పుడు, నువ్వు పోరాడే సమయంలో ఎలా ఉండాలి వాక్యం అంటున్నాడు ఆయన. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎలాగనగా అక్కడ కింద ఫుట్ నోట్ లో ఉంది, దేవుడిచ్చు అన్న చోట దేవుని అని రాశాడు. అక్కడ ఏంటంట? ఏ సర్వాంగ కవచం ఉండాలా? దేవుని సర్వాంగ కవచం. ఇది పౌలు గారు చెప్పిందండి అని అంటే కుదరదు. ఇది ఎవరి సర్వాంగ కవచం అంట? దేవుని సర్వాంగ కవచం. దేవుని సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎలాగనగా మీ నడుమునకు అమ్మా పోరాటంలో గెలవాలంటే నియమం ఉండాలి. ఆ నియమంలో ఆత్మీయమైన జీవితంలో ఏముండాలి? నీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకోండి. హల్లెలూయా. ఏం కట్టాలా చెప్పండి? ఏం కట్టాలా? ఇది ఎక్స్ప్లెనేషన్ చేయడానికి కుదరదు, కానీ వచ్చేవారం చెప్పుకుందాం. నాకు ఆ కంటిన్యూషన్ చదవండి, ఏమేమి ఉంటాయో ఒకసారి చదువుతాం. సత్యమును దట్టి కట్టుకోవాలి. నీతి అను మైమరుపు తొడుక్కోవాలి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన మెలకువగా ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నియమం ప్రకారం పోరాడాలంటే మనకేముండాలి? సర్వాంగ కవచం ఉండాలి. అందరూ చెప్పండి, ఏముండాలి? చెప్పాలి గట్టిగా, ఏముండాలి? సర్వాంగ కవచం ఉండాలి. ఈ సర్వాంగ కవచాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు తెలియపరిచాడు. ఈ సర్వాంగ కవచం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, ఆ సర్వాంగ కవచం మనకు ఎందుకు ఉపయోగపడుతుందో, మన పోరాటంలో అది ఎలా మనకు సహకరిస్తుందో వచ్చేవారం ధ్యానం చేయడానికి సిద్ధపరచుకుందాం. ఒక చివరి మాట చదువుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3:11 చదువుతారా? ఈ మాట మీరందరూ చదవండి, అబ్బాయి కాదు, ఈ మాట మీరందరూ చదవండి. ప్రకటన గ్రంథం 3:11 అందరూ చదవాలి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చే వారం నుంచి ఈ కొనసాగినంత కాలం ఈ మాట ముగించబోయేటప్పుడు అందరూ చదవాలి. ఏంటి? నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా,
మనం ఏం చేస్తున్నాం ప్రస్తుతం? చెప్పండి, ఏం చేస్తున్నాం మనం? పోరాటం. ఏంటిదండి? పోరాటం చేస్తున్నాం. ఒకసారి చెప్పండి, మనం ఏం చెప్పుకున్నామో ఆ మాటలు ఒకసారి పలకడం మంచిది కదా. ఏం చేస్తున్నాం? పోరాటం ఎలా చేయాలి? పోరాటం ఎలా చేయాలి? నియమం ప్రకారమే పోరాటం చేయాలి. ఎలా చేయాలి? నియమం ప్రకారం పోరాడకపోతే ఏమైపోతాం? ఓడిపోతాం. నియమం ప్రకారం పోరాడకపోతే ఓడిపోతాం. కాబట్టి నియమం ప్రకారమే పోరాడాలి. ఆత్మీయమైన జీవితంలో నియమం ప్రకారం పోరాడడానికి దేవుడు మనకేమి ఇచ్చాడంట? సర్వాంగ కవచాన్ని ఇచ్చాడంట. అమ్మ, ఏమిచ్చాడు? సర్వాంగ కవచము. ఇది ప్రతి విశ్వాసి ధరించి ఉండాలి. ప్రతి విశ్వాసి దాన్ని కలిగి ఆత్మీయమైన పోరాటాన్ని కొనసాగించాలి. ఈ పోరాటంలో ఆయనే మన పక్షముగా నిలిచి మనందరిని నడిపించి బలపరచునుగాక. అందరం తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం, మనం సిద్ధపరచుకుందాం. ప్రభు సన్నిధిలో నియమాన్ని తప్పి మనం నడుచుకుంటున్నామేమో ఒకసారి పరీక్ష చేసుకోవడం ఎంతో మంచిది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ మోకరిల్లుతారా? అందరూ మోకరిల్లుదామా? ప్రార్థన చేద్దామా? అందరూ మోకరిల్లు. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. సరిచేసుకుంటూ హృదయాలను సిద్ధపరచుకుందాం. సరిచేసుకుంటూ హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రతి వారు ఒక సత్యాన్ని గుర్తెరగండి, మనము పోరాటంలో ఉన్నాం. మీరు పోరాటంలో ఉన్నారు. పోరాటంలో ఉన్నప్పుడు అపవాది అనేకమైన భ్రమలు కలుగు చేస్తాడు. ఇక నీ వల్ల కాదు, నీకెప్పటికీ సాధ్యము కూడా కాదు, నువ్వు ఓడిపోయావు, నువ్వు గెలవలేవు అని మాట్లాడతాడు. అందుకనే నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్మనని మాట్లాడతాడు. కాబట్టి ఆయన కృప వలన బలం పొందుకుందాం. మనం లోక ఆలోచనలు విడిచిపెడదాం, దేవుని మీద నిలబడదాం. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రతివారు ప్రార్థన చేద్దామా? సిద్ధపరచుకుందామా? స్తోత్రం, 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 స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, స్తోత్రాలు. కృపగల దేవా, నీకు వందనాలు.